ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్పాలండి. మన ఛానల్లో లాస్ట్ వీక్లో మానిటైజేషన్ అయిందండి. మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ని ఇలాగే ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు ఇక నుంచి మన ఛానల్లో వచ్చి 3 వీడియోస్ వారానికి పోస్ట్ చేస్తానండి. ఇప్పటి వరకు నేను సండే వెనస్డే చేస్తున్నాను. ఇక మీదట ఫ్రైడే కూడా అంటే డే బై డే లెక్కల అట్లా వారానికి ఒక 3 వీడియోస్ పోస్ట్ చేస్తాను. సేమ్ టైమింగ్ అండి. సండే వెనస్డే నేను ఎలాగో 12 o'clock పెడుతున్నాను, అలాగే ఫ్రైడే కూడా 12 o'clockకి మన వీడియో వస్తుంది. అలాగే ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. ఇది చెన్నైలో చాలా ఫేమస్ అయిన ఫిష్, శంకర ఫిష్ అంటారు. ఈ ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. చూడండి, శంకర ఫిష్ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఈ ఫిష్ వచ్చేసి చూడడానికి పింక్ కలర్లో ఉంటుంది, లైట్ పింకిష్గా. చూడండి, ఈ ఫిష్ చాలా టేస్ట్ ఉంటుందండి. కర్రీకి అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు, కర్రీకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ చేపల కూర కోసం ఈ విధంగా వెడల్పుగా ఉండే ఇలా బాండిల్ కానీ లేదా డేక్షా కానీ తీసుకోవాలండి. చేపల కూర చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా వెడల్పుగా ఉండే పాత్ర తీసుకుంటే చేపలు విరిగిపోకుండా మంచిగా వస్తాయి. ఈ ప్యాన్ కొంచెం హీట్ అవనిద్దాము. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. 100 ml ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత 100 ml ఆయిల్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనము ఆవాలు కొంచెం వేసుకుందాం. తర్వాత ఇందులోనే కొంచెం మెంతులు యాడ్ చేసుకుందామండి, ఒక 1/2 స్పూన్ అంతా. తర్వాత కొంచెం మిరియాలండి, అలాగే కొంచెం సోంపు, తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలండి. తర్వాత ఇవి చిన్న ఆనియన్స్ అండి, ఒక 50 గ్రాములు ఉంటాయి. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ చిన్న ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద ఆనియన్ అండి, ఇది ఒక సగం తీసేసుకొని, లేదా చిన్న ఆనియన్ పెద్ద ఆనియన్ ఒక చిన్న సైజు అయితే ఒకటి తీసుకోండి. పెద్ద సైజు ఆనియన్ అయితే ఒక సగం తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆనియన్స్లోనే యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వేగిపోవాలి. పచ్చిగా కొంచెం కూడా ఉండకూడదండి, టేస్ట్ బాగుండదు కూర. ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేలాగా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేలాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు 3 తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇవి మంచిగా మగ్గి పేస్ట్ లాగా అవ్వాలి. మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇందులో. ఇప్పుడు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఆగి మనం పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో రెడ్ చిల్లీ అండి, ప్యూర్ రెడ్ చిల్లీ కావాలి మనకి. చేపల కూరకి స్పైసీ బాగుండాలి. దానికోసం నా దగ్గర ఉండేది చిన్న స్పూన్ అండి, దీంతో 2 స్పూన్లు వేసాను. అలాగే కర్రీ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కాశ్మీరీ చిల్లీ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ చిల్లీ పౌడర్ వచ్చి స్పైసీ ఉండదు కానీ కలర్ఫుల్గా అనిపిస్తుంది చేపల కూర. మనకు మెయిన్ స్పైసీ ఇచ్చేది ఆ రెడ్ చిల్లీ మాత్రమే. కాశ్మీరీ చిల్లీ మనం కొంచెం ఎక్కువ వేసుకున్నాం, కారం ఏమి ఉండదు. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా టమాటాలు కూడా మంచిగా స్మాష్ అయ్యి పేస్ట్ లాగా అనిపించాలి. చూడండి, టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం థిక్నెస్ కోసం అండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది, థిక్గా కూడా ఉంటుంది, మంచిగా చారు చిక్కగా అనిపిస్తుంది. అందుకోసం కొబ్బరి ఉంటే ఈ స్టేజ్లో మీరు కొబ్బరి కూడా పట్టి వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, కొబ్బరి వేస్తే కూర త్వరగా పాడవుతుంది అన్నట్లుగా నేను వేయట్లా. కొబ్బరి వేస్తే ఇంకా గ్రేవీ చాలా చిక్కగా అనిపిస్తుంది.
అయితే కొంచెం కలర్ తగ్గిపోతుందండి కొబ్బరి వేయడం వల్ల, అంత రెడ్డిష్ కనిపించదు. అందుకోసం నేను ఇట్లా నార్మల్గానే చేస్తున్నా. అంతే అండి, మసాలా మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం పోసుకోవాలండి. ఈ చింతపండు ఎంత తీసుకోవాలంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు అంత సైజు తీసుకొని మంచిగా ముందే ఒక 10 నిమిషాల ముందు శుభ్రంగా వాష్ చేసి ఊరబెట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టి ఆ జ్యూస్ తీసుకొని మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసాం కదా, సరిపడా మనం గ్రేవీకి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక గ్లాసు నీళ్ళు యాడ్ చేశాను. గ్రేవీ మనకి ఏ స్టేజ్ వరకు కావాలో చూసుకొని ఎంతవరకు కావాలో, ఇది ఉడికేసరికి ఇంకా చిక్కబడుతుందండి, అందుకోసం నేను ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇది బాగా ఒక 10 నిమిషాలు తెరలాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు తెరలాలి. ఈలోపు తెరలడానికి ముందు ఇప్పుడు మనం ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలండి. నేను జస్ట్ టమాటాలు వేసినప్పుడు కొంచెము టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు కల్లుప్పు యాడ్ చేశాను. ఐడియాగా వేశాను. ఈ గ్రేవీలో మీరు కూడా అట్లాగే వేసుకొని చూసి టేస్ట్ చేసి మళ్ళీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. 10 నిమిషాలు చేపల చారు మంచిగా తెరిలిందండి. అప్పుడు పులుసు అంతా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం. నేను ఈ చేప ముక్కలు ఉప్పు నిమ్మరసం వేసి మంచిగా కడిగానండి. అప్పుడే కొంచెం నీసు వాసన అనేది పోతుంది. ఒక్కొక్కటి ఇలా మంచిగా ఒకదానికొకటి తగలకుండా పెట్టేసుకోవాలి. చేప ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయండి, అందుకనే మనం పులుసు వచ్చేసి మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. చేపలు వేసినాక ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది గ్రేవీ. అంతే అండి, చేప ముక్కలు వేసాం కదా. ఇప్పుడు మనం గడ్డతో లైట్గా వీటిని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా తిప్పేస్తే చేప ముక్కలన్నీ కొంచెం అడ్జస్ట్ అవుతాయి లోపల గ్రేవీలో. ఇలా వీటిని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలండి. 5 నిమిషాలు వీటిని మరలా ఉడకనివ్వాలి. గ్యాస్ హైలోనే పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకోండి. చూడండి, చేప ముక్కలు వేసిన తర్వాత 5 నిమిషాలు మంచిగా హైలో ఉడకనిచ్చానండి. తర్వాత 2 నిమిషాలు స్లోలో పెట్టేశాను. నేను ఉడికేదానికి 5 నిమిషాలు సరిపోతుందండి. కొంచెం గ్రేవీ పలచగా అనిపించినట్లుంటే 2 నిమిషాలు నేను స్లోలో పెట్టేశాను. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చాను. గ్రేవీ అంతా మంచిగా ఈ విధంగా ఉడికిపోయిందండి. మనం రైస్లో కాబట్టి ఈ విధంగా కొంచెం చారు ఉండాలి. అంతే అండి, కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. నేను అన్ని గ్రేవీలోనే టేస్ట్ చూసి వేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల చారు రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి. ఈ చేప గ్రేవీ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు నేను మాటల్లో చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఎంత టేస్టీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అసలు నిజంగా. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఇది శంకర ఫిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పేరు గుర్తు పెట్టుకొని ట్రై చేయండి ఒక్కసారి. అలాగే నేను చేసిన పద్ధతిలో గ్రేవీ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.